इधर पकड़ ఇది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఊరికే 2 నిమిషాలు వీడియో వస్తుంది అంతే ఓకేనా పైకి కిందకి పోతాను వాటర్ పోయాలా అదే వాటర్ పోయాలి పైన తమ్ముడు చేది పావు లీటర్ ఏదో పడుతుంది అది ఏం తిరగట్లేదు సార్ సౌండ్ వస్తుంది కానీ తిరగట్లేదు సౌండ్ వస్తుంది ఛార్జింగ్ పెట్టాలి ఏమన్నా చూద్దాం పెట్టాలి వాటర్ అదే కూలింగ్ వాటర్ అదే కూలింగ్ పోస్తే వాటర్ పోస్తే కూల్ అయితే సౌండ్ వస్తుంది కదా మరి సేపు పెట్టి చూద్దాం కేబుల్ పెట్టి చూడండి ఒరిస్సా బండి 4 రాష్ట్రాల బండి ఒకే చోట ఉన్నాయి. ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పూరి కూర అయితే చేస్తుంది అన్నమాట. ఉల్లిపాయలు వేసిందండి, చాలా బాగా చేస్తుంది. ఈరోజు అయితే మా టిఫిన్ అయితే పూరి అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ శనగపిండి అయితే కలిపి పెట్టిందండి. ఇంక ఇది పోస్తే చాలా బాగుంటుంది టేస్ట్గా అయితే కర్రీ. ఇప్పుడే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పూసే, ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ పూరి కూరలు అయితే చేసింది. వేడిగా అయితే పొంగే పూరి తినాలి. నాకైతే కూర స్కూల్ అయినప్పుడైతే కమ్మ తీసి పెడతాను, అసలు పెట్టుకోబుద్ది కదా. చెవులు అయితే ప్రశాంతంగా ఫ్రీగా ఉండదు. ఆడుకుంటుంది నాన్న, ఆడుకోని ఎందుకు అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా నైటే వచ్చానండి. నేను నైటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పూరి అండి. ఇంకా చాలా రోజులు అవుతుంది అనమాట పూరి తినాలనిపించింది అని చెప్పి మా అమ్మని అయితే అడిగాను. మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుందండి. ఇంకా అందరూ ఇంకా మా చెల్లి నేను ముగ్గురం అయితే కలిపి చేస్తున్నాం అనమాట. ఇంకా ఇలా ఉంటుందండి మేమైతే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆయిల్ అయితే పోసాను అనమాట. ఇంకా మా అమ్మ అయితే కాసేపు ఆపులమ్మ పాపకి వామ్ ఉంటుంది కదండి, కొంచెం వేడి చేసిన అట్లా చల్లదనం కోసం అని చెప్పి ఇంకా వామ్ అయితే దంచుతుంది అనమాట. ఇక్కడ నైట్ అంతా అయితే నానబెట్టిందండి. నానబెట్టిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పాలు ఉంటాయి కదా, మదర్ పాలు ఉంటాయి కదండి, ఆ పాలల్లో నానబెట్టింది. నానబెట్టిన తర్వాత ఇంకా బాగా తెల్లగా వస్తాయండి. ఇంకా అవి పోస్తే వేడి తగ్గుతుందంట. ఇక్కడైతే నేను పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా మా అమ్మ అయితే ఇంకా పాపకి అయితే వామ్ అయితే పోయాలని చెప్పి ఇంకా నేనైతే ఇంకా ఆపేసి వెళ్ళాలండి. ఇంక లోపు అయితే మా చెల్లి కూడా వస్తుంది రమ్మని చెప్పాము అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అనమాట. నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. 2 days అయితే నా హాలిడేస్ వచ్చాయి, అందుకని చెప్పి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. ఇక్కడైతే ఇంకా పూరి కుర్మ అయితే ప్రిపేర్ చేసిందనమాట. ఇంకా మా అమ్మ అయితే ఇంకా మార్నింగ్ ఏంటంటే 2 days నుండి
అంటే ఒక 10 డేస్ నుండి స్కూల్స్ ఓపెన్ అయ్యాక అయితే అసలు రెస్ట్ లేదంటే ఇంకా మార్నింగ్ 6కి అట్లా లేస్తున్నాను. అందుకని చెప్పి కొంచెం లేట్కి లేచామన్నమాట. 8కి లేచామండి. ఇంకా మా అమ్మ అయితే ఇంకా మా అమ్మ ఇంటికి వస్తే ఇంకా టీ పెట్టి లేపుతుందండి. ఇంకా అప్పుడైతే పాప కూడా లేస్తుంది. కాసేపు అయితే ఉయ్యాలు లేసాను, పడుకోలేదు. కాసేపు పడుకొని ఒక 10 మినిట్స్ పడుకొని లేచింది. ఇంక ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మా పాప అయితే ఏడుస్తుందండి పోస్తుంటే. అంటే వాము ఉంటుంది కదా, వాము దంచి ఇంకా మదర్ పాలలో పిండి పోస్తారన్నమాట. అట్లా ఎప్పుడో చెప్పింది నాకు మా ఊర్లో ఉన్నప్పుడే, కానీ నాకు రాదని చెప్పి ఇక్కడ మా చెల్లి కూడా పట్టుకుందండి. ఓస్తుంది, ఏడుస్తుంది. ఇంక ఇలా ఉంటుందండి రిష్కా పాపతో అయితే. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా చెల్లి మేమైతే నవ్వుతున్నామండి. పట్టుకుంది, వద్దని చెప్పి ఓస్తుంది. ఇంకా పాపం ఏడుస్తూనే ఉందన్నమాట. అందుకని చెప్పి మ్యూట్లో అయితే తీసేసానండి. ఇక్కడ ఇలా కమ్మోలింటి అయితే డైలీ రొటీన్ అయితే ఇంక ఇలా ఉంటుందన్నమాట. ఇంకా అది పోసాక కొంచెం గల్లంతా బయటకు వచ్చిందండి. చూసారా చేతులన్నీ అయితే ఎట్లా ఊపుతుంది, కొత్తగా నేర్చుకుందనమాట. ఇంక ఇలా ఉంటుందండి పరిష్క బాబుతో అయితే. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. స్కూల్లో అయితే పాపం ఎండ అనమాట. ఇంక అందుకని చెప్పి కొంచెం లేటుగా లేపుదాంలే అని చెప్పి కొంచెం లేట్ చేసామన్నమాట. ఇంకంతేనండి. నెక్స్ట్ టైం మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఆపేసాం మధ్యలో. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అయితే. ఇంక వాయిస్ ఓవర్ అయితే ఆపేస్తున్నాను. నా బొఫ్ఫు పూరి ఇచ్చింది అమ్మ. కడుపుతో ఉన్నప్పుడు అయితే అల్లాడిన పొంగే పూరి తీసుకున్నా. అయితే కొన్ని పూరీలు ఇక్కడ చూడండి మా చెల్లి చేస్తుంది ఫ్రెండ్స్ పూరీలు. మా చిన్నోడేమో ఆడుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఉంది రెండే అమ్మా, రెండే నాలుగు సార్లు వచ్చి నువ్వేం తెచ్చింది నేనేనరా 200కు చాలా ఇవి వస్తూనే లెక్క ఆడికి ఆన్లైన్లో పెడితే ఎందుకు